ముకుందా జ్యువెల్స్ లో అక్షయ తృతీయ సందర్భంగా 1 గ్రామ్ గోల్డ్ కొనుగోలుపై 1 గ్రామ్ సిల్వర్ ఉచితం. ఏప్రిల్ 29 నుంచి మే 24 వరకు మాత్రమే. నమస్తే అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో మే 1 నుంచి 31 వరకు కన్యా రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేస్తారా? కన్య రాశి గురించి మాట్లాడుకుందాం అండి. ఈ రాశి కూడా ఒక రాశి షష్టగ్రహ కూటం వల్ల ఎఫెక్ట్ పడిన రాశి అని మనం చెప్పుకోవాలి. ఓకే. ఎలాంటి ఇన్సిడెంట్స్లు అంటేనండి, వాళ్ళ చుట్టూ ఏదో జరుగుతుంది, అదేంటో ఐడియా ఉండదు. ఇల్యూజన్ లాగా. యూజువల్ ఒక విషయం ఏం జరిగిందంటేనండి, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ సడన్ గా ఉన్నట్టుండి ఈమెకు ఒక షాకింగ్ అనమాట. వాళ్ళ హస్బెండ్ ఫోన్ చూస్తే వాళ్ళ హస్బెండ్ వేరే వాళ్ళతో డబ్బులు పంపించటము వేరే వాళ్ళకి. ఇది రియల్గా జరిగిందండి. వాళ్ళది కన్య రాశి. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎక్కడో పనిచేస్తుంటారు, బయట అవుట్స్కట్స్ అవుట్ సైడ్ ఎక్కువ తిరుగుతూ ఉంటారు అనమాట. క్రాస్ రిలేషన్ అంటున్నారా? యా, అలాంటిది అనుకోవాలి. విషయం ఏంటంటే, ఈ టైంలోనే లాస్ట్ మంత్ నాకు వచ్చి 1 వీక్ 10 డేస్ క్రితం ఫోన్ కాల్ అనమాట. ఎప్పుడు వెళ్తుంటారు టూర్కి, ఒక 6 months తర్వాత మళ్ళీ వస్తుంటారు, మళ్ళీ వెళ్తుంటారు, వస్తూ ఉంటారు. ఇది జరిగే విషయం. ఏమైందంటే, ఈమెకి డబ్బులు ఇంట్లో ఇవ్వకుండా వీళ్ళ దగ్గర డబ్బులే తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారంట. రెండోది, రీసెంట్గా ఇంట్లో ఉన్న బంగారం తీసుకుని వెళ్ళిపోయారు. ఎవరు పైన చూస్తే ఫైనల్గా ఇతను వీళ్ళ హస్బెండ్ బంగారం తీసుకుని వెళ్ళిపోయాడని విషయం కూడా తెలుసు. ఇది ఒక షాకింగ్. రెండో షాకింగ్ ఏంటంటే, అసలు ఏం చేస్తున్నాడని చెప్పేసి ఈయన ఫోను ఆరాధిసేది. అది పూర్వకాలం వాట్సాప్ ఫోన్లో మాత్రం చెప్పేస్తారు. ఈ వాట్సాప్ చూస్తే ఆ స్క్రీన్ షాట్ లో వేరే ఒక లేడీకి పెట్టినట్టు, ఆ లేడీకి తను మెయింటైన్ చేస్తున్నట్టు లాస్ట్ 6 months అదంతా జరిగింది. అదంతా జరిగింది. బట్ 1 వీక్ 10 డేస్ బ్యాక్ ఆ లేడీని నేను మ్యారేజ్ చేసుకున్నాడు. తిరిగేసి మళ్ళా దగ్గరకు వచ్చేసి ఇంక మళ్ళీ ఏదో స్టోరీ చెప్పడానికి అది ఏదో చేస్తూ ఉన్నాడు. మొత్తానికి నన్ను కనెక్ట్ అయ్యింది. చూడండి సార్, ఎందుకంటే షష్టగ్రహ కూటమి కనెక్ట్ అయ్యింది ఎవరు? ఫస్ట్ వైఫ్. ఎస్, కనెక్ట్ అయ్యి ఆమె ఇంకొక తీరి నాకు చెప్పింది. నేను చెప్పాను, అమ్మ నేచరే, పెళ్లి కాకముంటే అది వేరు, పెళ్లి అయిన తర్వాత ఇంకొకటి. ఇప్పుడు పెళ్లి కాక మన చట్ట ప్రకారం అది నోను గీవ్ అన్నాను కానండి, పెళ్లి అయిన తర్వాత చట్టం విడిపోమని ఎక్కడ లేదు కదా. ఉందా? కానీ ఆల్రెడీ ఫస్ట్ వైఫ్ ఉన్నాక అలా చేసుకోకూడదు కూడా కదండి. చేసుకోకూడదు, కానీ చేసుకుంటే ఏం చేస్తారు? చట్టం పీకేది కదా తాళిబొట్టు. ఎక్కడ విన్నారా? చేసుకోకూడదు కానీ చేసుకుంటారు. అయితే ఏంది, తాళిబొట్టు తీసి పారేయమని చెప్తారు కదా, చెప్పరు కదా. అది కాదు. తర్వాత నా హస్బెండ్ ఏమో స్టోరీలు చెప్తున్నాడు. ముందు నువ్వు విన్నమ్మా, మీ ఆయన చెప్పే స్టోరీలకి నువ్వు పడిపోకుండా ముందు రియలైజ్ అవ్వు, అదొకటి. రెండోది, పెళ్ళైంది కదా, నువ్వు చేసేది ఏం లేదు. ఇంకా నీ ఆలోచన, నువ్వు ఉండాలనుకుంటే వెళ్ళిపోవాలనుకుంటున్నావు, నువ్వు ఆలోచించుకో. ఇట్లాంటి వాటికి నేను కన్సల్టేషన్ ఫీజు తీసుకోలేదు. హైలీ క్రైసిస్. బట్ విత్ పాజిటివ్ నోట్ నేను చాలాసేపు చెప్పాను. వాస్తవం అర్థం చేసుకోవటం ఇంపార్టెంట్, ఎమోషన్గా కాదు. ఆస్ట్రాలజీ ఇందులో మనం చేసేది ఏమీ లేదు. బట్ ఇది ఒక షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్. చూడండి, ఇలాంటి చాలా అంటే చూడండి, అన్ఎక్స్పెక్టెడ్ ఇట్లాంటి పెద్ద పెద్ద జరుగుతూ ఉంటాయి. అంటే ఇది మనం ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాం అంటేనండి, లైఫ్ చేంజింగ్ మూమెంట్స్ కదండి. కంప్లీట్ గా డిజాస్టర్ అండి. అది ఏంటంటే, ఈ నగలు తీసుకొని పోయి ఆ తర్వాత పెళ్లి చేసుకొని వచ్చి మళ్ళీ ఇంకో స్టోరీ చెప్పి, ఆ స్టోరీ నాకు చెప్పి అది అంటే ఇలాంటి చాలా సంఘటనలు. కానీ మీ ఓపికకి నిజంగా ఒప్పుకోవాలండి. అసలు నాకే బాధ వేసిందండి. అప్పుడు వాళ్ళ ఫోన్లో ఏడుస్తూ చెప్తుంటారు. అంటే అది ఎంతో, నాకెందుకు చేశారంటే ఎంతో ట్రస్ట్, ఎవరికి చేయకుండా. రెండోది, అంత పేషెన్స్గా నేను వినగలగాలి. తర్వాత వాళ్ళు దానికి ఎలా వెళ్ళదనేది కూడా లేదండి. అందుకని నేను కట్ చేస్తాను. అలాంటి కేసులకు డబ్బులు కానీ దక్షిణ కానీ ఏమన్నా జాగ్రత్తగా బ్లెస్సింగ్స్ ఇచ్చేసి పంపిస్తూ వస్తూ ఉంటాం. కొన్ని పరిహారాలు చేసుకోండి అర్జెంటుగా. బట్ రియాలిటీ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు చెప్తున్నాం అంటే, కన్యరాశి వాళ్ళకి నాకు కాల్ చేసిన ఆ లేడీ కన్యరాశి. ఐ థింక్ వాళ్ళది నాకు తెలిసైతే అది హస్త నక్షత్రం అనుకుంటా. హస్త నక్షత్రం వాళ్ళది. ఇది ఈ రాశి వాళ్ళకి ఇలా ఎందుకు జరిగిందంటే, షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ అయిన రాశులు ఇలా కూడా ఒకటి. చూడండి, ఆల్ ది వే నో వే రిలేషన్స్ ఇలాంటి జరిగిన ఉన్నాయి. బట్ అయితే కన్యరాశి వాళ్ళకి స్లోగా ఆ షష్టగ్రహ కూటమి నుంచి బయటపడి మంచి రోజులు అయితే బాగున్నాయి. చాలా మందికి బాగుంటుంది. మనం గ్రహస్థితిని, ఇందులో నక్షత్రాలను మనం చూద్దాం. ఫస్ట్ ఇందులో లాస్ట్ మంత్ నా వీడియో కూడా చూడాలి. ఎందుకంటే ఈ షష్టగ్రహం కూటమి గురించి కన్యరాశికి ఎలా ఉంటుందో నేను చెప్పాను, అందులో అడ్రస్ చేశాను. తర్వాత వెరీ ఇంట్రెస్టింగ్ ఒకటి జరిగిందండి కీర్తి గారు. నాకు ఒక క్లయింట్ వచ్చారు, అపాయింట్మెంట్ తీసుకున్నారు, అయిపోయింది. నేను అడిగా ఎలా వచ్చారంటే, మనకు వీడియోలో చెప్పాము, ఈ రాశి వాళ్ళకి
ఖచ్చితంగా ఇలా ఉంటుంది, లాస్ట్ 1 ఇయర్ సఫర్ అయ్యారు, ఇది నేను లాస్ట్ ఇయర్ చెప్పాను, క్రాస్ చేసుకొని మనం చెప్పినట్లున్నా కొన్ని వీడియోలో మనం చెప్పాం. వాళ్ళు సరదాగా ఫ్రెండ్స్ కూర్చొని వీళ్ళు ఇలా చెప్తున్నారు, ఓల్డ్ వీడియోస్ ఎక్కడ నేను తీసి ఓల్డ్ వీడియోస్ తీసేసి ట్రేస్ అవుట్ చేసి ఎస్ ఇతను చెప్పాడు ఇలా 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 నాకు జరిగింది అని వాళ్ళకి వచ్చేసి అపాయింట్మెంట్ తీసుకొని నాకు చెబుతున్నారు, ఏమంటే మీ మీద రీసెర్చ్ చేసామండి, మీకు ఇలా చెప్పాను. నాకు సంతోషమే కదండి. ఇది అట్ ద ఎండ్ ఇది నా జ్ఞానం కాదండి, మన మహర్షులు అన్ని రాసి పెట్టేశారు, వాటి గురించి తెలిసి మనం చెప్తున్నాం అంతే. అంతేగాని లేకుంటే నాకేదో థర్డ్ అయ్యి ఉంది, నేను హిమాలయాలకు వెళ్ళాను, సిద్ధులు గిద్దులు ఏం లేదు, జస్ట్ లైక్ సైన్స్ అంతే. మనకి పౌర్ణమి వస్తే ఎప్పుడు వస్తుంది, అమావాస్య ఎప్పుడు వస్తుంది ఎలా చెప్తామో ఇంకొంచెం డీప్గా స్టడీ చేస్తే అందరికీ తెలిసిపోతుందండి. అందుకని ఇది ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉండి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన జ్ఞానం ఉండేది. మనకి ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజర్ ఉండాలని చెప్పేసి ఉండేదండి మనకి పూర్వకాలంలో. అన్ఫార్చునేట్లీ మనం పోగొట్టుకున్నాం దీన్ని. సో ఈ జనరేషన్ వాళ్ళకి మనం నా ద్వారా ఏదైనా కనెక్ట్ చేసి ఒక పాజిటివ్ నోట్ పెడదాం అన్న యాంగిల్తో అక్కడ ఉన్న తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నాను. బట్ కేస్ స్టడీలు వస్తే ఈ కాలం వాళ్ళకి కనెక్ట్ అవుతారని చెప్పేసి చెప్తూ ఉన్నాను అనమాట. 2 కేస్ స్టడీలు కన్యరాశి వాళ్ళకి. అయితే ఇందులో మనం నక్షత్రాలు చూద్దాం. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలంతా మనకి కన్యరాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే ఇందులో టో, పా, పీ, పు, షం, నా, ట, పే, పో అన్న అక్షరాలంతా కూడా కన్యరాశిలో ఉంటారండి. ఇందులో గ్రహస్థితి ఈ మే మంత్లో 4 గ్రహాలు మారుతున్నాయండి. మనకి రాహు కేతువులు గురుడు మారుతూ ఉన్నారు, దాంతోపాటు సూర్యుడు బుధుడు కూడా మారుతూ ఉన్నారు. మనం రాహు కేతువులు తర్వాత వీటి గురించి మనం ఉగాది రాశి ఫలాల్లో చాలా క్లీన్గా చెప్పుకున్నాం. ఒకసారి కన్యరాశి వాళ్ళు అది కూడా చూసుకుంటే అవి ఎలాంటి ఇంపాక్ట్ చేయబోతున్నది ఒకటి అర్థమవుతుంది. బట్ మనం మంత్లీ రిజల్ట్ చెప్పుకుంటున్నాం కాబట్టి మంత్లో కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి బుధుడు ఎక్కువగా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నారు. అందులో మేజర్గా సూర్యుడు వీళ్ళకి కొంచెం ప్రభావితం చేయబోతూ ఉన్నారండి. మనం అదేంటో చూద్దాం. మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం కనుక చూసుకుంటే ఓవరాల్గా ఈ షష్టగ్రహ కూటమి నుంచి ఆ కలామిటీస్ స్లోగా బయటపడుతూ ఉంటారు. ఇందులో వీళ్ళకి శని 8th హౌస్లో సూర్యుడు మంచిది కాదండి. మనం నిన్న చెప్పుకున్న కేసులో నిన్నంతా 8th హౌస్లో ఉన్నారు వాళ్ళకి, అందుకని అదే టైంలో ఫోన్ కాల్ వచ్చింది. అష్టమంలో ఏ గ్రహం ఉన్నా మంచిది కాదు. 8th హౌస్లో ఉండటం వల్ల మే 14th వరకు పీడాం ఏదో ఒక పెడలు పట్టుకొని పీడిస్తూ ఉంటాయి. తర్వాత 14th తర్వాత వీళ్ళ చుట్టూ ఇప్పటిదాకా ఎవరైనా కనుక ద్వేషిస్తూ ఉండే వాతావరణం అంటే ఆ వాతావరణం నుంచి బయటపడుతూ ఉంటారు. రెండోది భూలాభం అయితే వీళ్ళకి బాగా చూపిస్తుందండి. అయితే వీళ్ళకి యువతి జన బాధ అని కూడా మనం చెప్తుంటారు. లేడీస్ అయితే జెంట్స్ ద్వారా, జెంట్స్ అయితే లేడీస్ ద్వారా ప్రాబ్లమ్స్ ఉంటాయి. యువత జన బాధ ఇది మనకి లాస్ట్ 2 months నుంచి ఉందండి. మేము ఇందాక చెప్పాను చూసారా లేడీ యువత జన బాధ. ఒక లేడీ షీ ఈస్ ట్రబులింగ్ హర్, చూసారా, షీ గాట్ 1 more lady who is a counterpart like వైఫ్. ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత వీళ్ళకి పుత్ర అర్ధ లాభం, వీటికి పుత్రులకు సంబంధించి ధనానికి సంబంధించిన విషయాలు వీళ్ళకి అంత ప్రోగ్రెసివ్గా ఉంటుంది, నార్మల్గా ఉంటుందని చెప్పుకోవాలన్నమాట. ఈ ప్రకారం మనం చూసుకుంటే ఎవరితో వీళ్ళకి విరోధం పడుతూ ఉంటారో విరోధం పడకుండా ఉంటారు. వీళ్ళ చుట్టూ ద్వేషపూరిత వాతావరణం ఇప్పటిదాకా ఉంటే అది నార్మల్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ కొంచెం స్త్రీల ద్వారా పురుషులు కాదు స్త్రీల ద్వారా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. మనకి సూర్యుడు వీళ్ళకి చక్కటి ఏమని చెప్తారంటే 9th హౌస్లో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నాడు అని చెప్పుకోవాలి. వీళ్ళకి ఫస్ట్ పాజిటివ్ నోట్ ఏంటంటేనండి ఓవరాల్గా మంచి జరుగుతూ ఉంటుంది. ఏది జరిగినా కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా బట్ ఓవరాల్గా అవుట్కమ్ వచ్చినప్పుడు వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉంటుంది. వీళ్ళకి సూర్యుడు 9th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే నిందాపరాధం, కలహం, నిర్దోషచ్చ, ధనక్షయ, పుణ్యలాభార్థ నాశచ్చ, విచారో నవమస్తే రవో అని చెప్తుంటారు. నవములో కనుక రవి ఉంటే నిందాపరాధం, వీళ్ళకి ఏ పని చేయకపోయినా కానీ నిందలో పడుతూ ఉంటాయంట. కలహం పడుతూ ఉంటాయంట. నిర్దోషి, పాపం వీళ్ళు నిర్దోషం అయినా కానీ వీళ్ళు తిరుగుతూ ఉంటారంట. చూడండి ఇందాక జరిగిన స్టోరీ జరిగి 1 week బ్యాకే అదైంది. అది కంటిన్యూ చూడండి ఎంత కోరిలేట్ అవుతుంది. పాపం ఏమి లేకుండా ఆమె డబ్బులు ఎత్తుకుని పోయి మళ్ళీ అయింది అనేసి వాళ్ళ ఆయన ఏం స్టోరీ చెప్పి ఆమె నమ్మి మళ్ళీ నా ఫోన్ చూడండి నిందాపరాధం. నేను డబ్బులు తెలియ నువ్వే తీసుకుని ఎక్కడ వారేసుకున్నాను చూడండి, అంటే రివర్స్ ప్లేయింగ్. కలహం, పాపం నిర్దోషి అయినా కానీ అనుభవిస్తూ ఉందన్నమాట. ధనక్షయ, ధనం కోల్పోతూ ఉంటారు. పుణ్యార్థ లాభ, పుణ్య కార్యాలయం అన్న కనుక చేస్తే అవన్నీ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాశాచ, ఏదో ఒకటి కోల్పోతూ ఉంటారు అనమాట. విచారమే నవమస్తే రవు, 9వ ఇంట్లో కనుక రవం ఉంటే 9వ ఇంట్లో సూర్యుడు ఉంటే ఇవన్నీ జరుగుతాయి అని చెప్తాం. బట్ ఓవరాల్గా మంచి జరుగుతూ ఉంటుంది అనమాట. తర్వాత కుజుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉన్నారండి. వీళ్ళకి 11వ ఇంట్లో 6వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల 11వ ఇంట్లో ఉండి 6వ ఇంట్లో దృష్టి 2వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల కుజుడు వీళ్ళకి 70% బెనిఫిట్ చేస్తున్నారు అనమాట. కుజుడు వీళ్ళకి ఏం చేస్తారంటేనండి కంటికి 11వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి
ధనధాన్య లాభం, కీర్తి లాభం, వేడ లేకుండా ఉంటారు, అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది, అనుకున్న పనులన్నీ చక్కగా పూర్తి చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళు దుర్మార్గులు దుష్టుల సమాసం పడతారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మైండ్ కంట్రోల్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. అసంతృప్తి ఉంటుంది, శత్రు భయం ఉండి కఠినంగా మాట్లాడుతూ కోపంగా మాట్లాడే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అరుచుకోవటం అవన్నీ చేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళకి శుక్రుడు మళ్ళీ 7th హౌస్లో ఉండటం వల్ల ఇదంత మంచి యోగ్యత కాదు, మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. ఏ విషయం అంటే కోపస్తథా భీతి, సర్వదా క్లేశ జీవనం, స్త్రీ జాడ్యం, మేహరోగాది భృగో సప్తమే ఫలం. 7వ ఇంట్లో శుక్రుడు ఉంటుందా మంచిది కాదని చెప్తారు. ఏ విధంగా అంటే ఎప్పుడు కోపం కలిగే సిచ్యువేషన్లు, భీతి భయం కలిగే సంఘటనలు, సర్వదా క్లేశం, ఎప్పుడు ఏదో ఒక మానసిక బాధం ఇబ్బంది పడుతూ ఉంటుంది. స్త్రీ జాడ్యం అంటే స్త్రీల వలన వీళ్ళకి ఇబ్బంది పడుతూ ఉంటుందని చెప్తారు. పురుషులైతేనేమో స్త్రీల వల్ల, స్త్రీలైతే పురుషుల వల్ల ఇబ్బంది పడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది వీనస్ శుక్రుడు అక్కడ ఉండడం వల్ల. అందులోనూ ఇది మంచి వచ్చేది సెలవు కదండి, వీళ్ళకి లాస్ట్ 2 months నుంచి శుక్రుడు అక్కడే ఉండి ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. ఇంకొక 1 month ఉంటారండి. సో మీరు ఇందా చెప్పిన కేస్ స్టడీ కరెక్ట్గా మ్యాచ్ అని చూసారు. మన మహర్షులు ఎప్పుడు రాశారు, ఇది 6000 years బ్యాక్ ఇప్పుడు జరిగింది రాసి పెట్టేశారు చూడండి. సో అదే మ్యాజిక్ అండి. నేను ఈ శాస్త్రాన్ని ఇది సైన్స్ బియాండ్ సైన్స్ అంటాను, అందుకే నేను సైన్స్ చదువున్నాను కాబట్టి సైన్స్ బియాండ్ సైన్స్ అంటాను అనమాట. చూడండి ఎంత గ్రేట్ చూడండి, అప్పుడెప్పుడో రాసిన 6000 5000 years బ్యాక్ వీనస్ ఇలా ఉంటే ఇలా జరుగుతుందని. సిమిలర్గా నాకు ఫోన్ కాల్స్ రియల్ టైమ్ స్టోరీ అండి. ఇప్పుడు చూడండి ఇందులో ఉన్న 3, 4 ఆల్మోస్ట్ కోరిలేషన్ అయిపోయింది. అందులో షష్టగ్రహ కూటమి వీళ్ళకి చాలా ఎఫెక్ట్ కూడా పడిపోయింది. అంటే మోరార్లెస్ ఇదే సిచ్యువేషన్స్ చాలా కాల్స్ నాకు వచ్చేసినాయి అనమాట. తర్వాత లవ్, రొమాన్స్, ప్లేజర్స్ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది అనమాట. ఇది మనకి గ్రహస్థితి ఉండటం వల్ల కన్యరాశి వాళ్ళకి మనం చెప్పుకోవచ్చు. మరి నక్షత్రాల ప్రకారం అయితే కన్యరాశి వారికి ఎలా ఉంటుంది? నక్షత్రం ఉత్తర ఫాల్గుని, హస్త, చిత్త నక్షత్రం అని చెప్తారు. ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము, పరవాసము, క్షేమము అనేవి పాజిటివ్గా ఉన్నాయి, క్షేమంగా ఉంటారు, ప్రమోషన్స్ వస్తాయి, ఫారిన్ అంటే ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వేరే చోటకి వెళ్ళిపోవటం, వేరే దగ్గర ఉండటము, ఫారిన్ వెళ్ళటం ఇవన్నీ అనుకూలంగా ఉంది. సో ఎక్కడ వీళ్ళకి ప్రాబ్లంగా ఉందంటే దరిద్రము, దేహపీడనము, రోగము 2 చూపిస్తుంది. అంటే ఫైనాన్షియల్ క్రైసిస్, హెల్త్ కండిషన్స్ సరిగా లేవు అని చూపిస్తూ ఉంది. తర్వాత హస్త నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, రాజ్యలాభం ఉంది, పరవాసం ఉంది. 2 విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంటుంది. ఒకటి దరిద్రము, రోగము చూపిస్తూ ఉంది, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. చిత్తా నక్షత్రం వాళ్ళకి అగైన్ క్షేమంగా ఉంటుంది, రాజ్యలాభం ఉంది, తర్వాత రోగము, దరిద్రము చూపిస్తూ ఉన్నాయి అనమాట. 2 పాజిటివ్గా 2 మైనస్లుగా ఎక్కువగా ఉన్నాయి, నెగిటివ్గా ఉన్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని చక్కగా ప్లాన్ చేస్తే బాగుంటుంది. ఇవి కాకుండా హస్త, చిత్త నక్షత్రం వాళ్ళకి గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ ఓన్ బ్లడ్ వాళ్ళు కళ్ళ చూసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో కేతు ఉండటం వల్ల కొంచెం కేతు ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా పడి ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ మిగతా అన్ని విషయాల్లో బాగుందని మనం చెప్పుకోవాలి. రైట్. మరి ఇంకా ఏం రెమెడీస్ పాటిస్తే బాగుంటుంది అంటారండి? వీళ్ళకి అష్టమ శని స్టార్ట్ అయిందండి. నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు వీళ్ళకి అష్టమ శని కూడాను ఎంటర్ అయిపోయిందా ఒకటి రీజన్. దాని ఎఫెక్ట్ 2.5 years ఉంటుంది. చూసారా, ఇది అంత సింపుల్ ఇన్సిడెంట్ కాదండి. దాని ఇంపాక్ట్ ఆమె కోలుకోవడానికి 2.5 years ఎక్కువ పడుతుంది. టోటల్ ఈ 2.5 yearsలో అష్టమ శని వాళ్ళకి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇది ఒక స్మాల్ చిన్న కాల్ అనమాట. ఇది ఒక్కటే, ఇలాంటి ఇంకా వీళ్ళకి రకరకాలన్నీ వస్తూ ఉంటాయి అనమాట. చాలా కేర్ఫుల్గా ఉండాలి. శని యొక్క ప్రభావం వీళ్ళ మీద ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఉగాది రాశి ఫలాలు చూసుకుంటాం, చాలా 1-2 సార్లు చూసుకొని అందులో రెమెడీస్ చెప్పుకున్నాను, అందులో రెమెడీస్ ఫాలో అయితే చాలా బాగుంటుంది. బట్ ఈ మంత్ వరకు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి రాజ్య లాభం చూపిస్తుందండి, హయ్యర్ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వాళ్ళు రాజశ్యామల హోమం చేయించుకుంటే విషయం అంటే శిఖరాగ్రం అంటారు, ఉన్నతమైన స్థానాలకు వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఓవరాల్గా క్షేమంగా ఉంటారు. హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువ, ఎందుకంటే తులసి చెట్టుకి, ఎందుకంటే శుక్రుని వల్ల రోగం వస్తుందండి, హెల్త్ ప్రాబ్లం. అంటే ప్రతిదానికి అన్ని గ్రహాలు కదండి, బట్ ఈసారి వీళ్ళకి హెల్త్ సరిగా లేకపోవడానికి కారణం శుక్ర గ్రహం కాబట్టి శుక్రవారాలు కొంచెం నియమంగా ఉండాలి, కొంచెం లైట్గా సాత్విక ఆహారం తీసుకొని తులసి చెట్టుకి పూజ చేయటం, అమ్మవారి గుడికి వెళ్ళటం చాలా విశేషం. పర్టికులర్గా మనకి శ్రీ సూక్తం కానీ, కనకదార స్తోత్రం కానీ ఇలాంటి చదువుకుంటూ ఉండి మనకు శుక్రవారం పాటు అమ్మవారి దేవాలయాలకు వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. రెండోది సూర్యుడి వల్ల దరిద్రము, దేహపీడనం కలుగుతున్నాయి కాబట్టి సూర్యుడికి ఆర్గ్యం చేయటం, లేదంటే ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే ఆదిత్య హృదయ స్తోత్రం అని ఉంటుందండి, దాన్ని చదువుకోవటం.
లేదంటే సూర్య నమస్కారాలు చేయటం ఇవన్నీ చేస్తే చాలా బాగుంటుంది. బట్ మార్స్ వల్ల ఓవరాల్గా బాగుంది కాబట్టి ఇంకా వీళ్ళకి ఎవరైనా శత్రు బాధలు కనుక ఉంటే వాళ్ళు మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్న చాలా బాగుంటుంది. దీంతో పాటు వీళ్ళు చండీ హోమం ఇంట్లో చేయించుకోవటం నేర్చుకోండి. ఎందుకంటే కొంచెం డబ్బులండి, ఒక మంత్లీ ఒక 50 lakh ఇయర్లీ ఒక 50 lakh అంతకంటే ఎక్కువ ఆదాయం ఎవరికైతే ఉంటుంది ఇళ్లలో చేయించుకోవడం చాలా మొత్తం అండి. హోమాలు కానివ్వండి, జపాలు కానివ్వండి, దానాలు ఇవన్నీ ఇంట్లో ప్రాపర్గా చేయించుకుంటే వేద ఘోష ఉంటుంది కాబట్టి నెగిటివ్ వైబ్స్ ఏమైనా ఉన్నా కానీ, కొంతమంది ఇల్లు చాలా పెద్దది ఉంటుంది, డూప్లెక్స్ హౌస్ ఉంటుంది, పెద్ద ప్రహరీ ఉంటుంది, అట్లాంటి వాటిల్లో కూడాను వాళ్ళకి తెలవకుండా పెద్ద ఇంట్లో ఎక్కడో నెగిటివ్ వైబ్స్ ఉంటాయండి. ఇవన్నీ పోతాయి హోమం కానీ అవన్నీ చేయించుకుంటే. ఇది కాకుండా మనకి ఈ మంత్లో ఎవరైనా కనుక బర్త్డేస్ కానివ్వండి, మ్యారేజ్ డేస్ ఇలాంటివి ఉంటే వేద ఆశీర్వాదం తీసుకోవటం చాలా చాలా ముఖ్యమని నేను అందరికి సజెస్ట్ చేస్తాను. మనకి పురాణాల్లో చెప్పారు, శాస్త్రాలు చెప్పారు, వేదం చెప్పేటప్పుడు ఒక అక్షరం ఈజ్వల్ టు ఒకసారి విష్ణు సహస్రనామం చదివినంత. ఒక 1/2 hour వాళ్ళ వేద ఘోష గణపాటి కనుక ఏదైనా మంత్రం తీసుకొని చేస్తూ ఉంటే ఆ వైబ్రేషన్స్కి వాళ్ళు ఎంత బాగుంటుంది. నేను రీసెంట్గా చేపిస్తున్నప్పుడు చాలామంది ఈ వేద ఆశీర్వాదం పెట్టేటప్పటికి కళలో ఆనంద బాష్పాలు వచ్చేస్తాయండి. ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి. సో మీరున్న చోట చక్కగా ఎక్కడ దేవస్థానాలు కానివ్వండి, బ్రాహ్మణ సంఘాలు ఇవన్నీ ఉంటాయండి, వేద పాఠశాలకు వెళ్ళిపోయేసి వాళ్ళని పిలిపించుకొని ఇంట్లో వేద ఘోష చూపించుకోమని చెప్పేసి, అది మనకి బర్త్డే సందర్భంగా లేదంటే యానివర్సరీ ఇంకా ఏదైనా ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు చక్కగా కూడా చేయించేసుకోమని చెప్తాను. చాలా సంతోషం అండి. కన్యా రాశి వారికి ముఖ్యంగా May 1st నుంచి 31st వరకు ఎలా ఉంటుందో తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.